ఈ ఒరే నీచుడా దరిద్రుడా అమావాస్య రోజు పుట్టినడా పాపం రా ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫేకో ఎవరు జెన్యునో అర్థమై చావట్లేదు ఈ అని సుమన్ శెట్టి అన్నట్లే ఎట్లా తయారైందంటే బిగ్ బాస్ హౌస్ అసలు నిజంగానే ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు ఒరిజినల్ మైండ్ సెట్ అనేది కూడా అర్థం కావట్లేదు. కొంతమంది దొరుకుతున్నారు, కొంతమంది దొరకట్లేదు అనమాట. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ కన్నా ముందు సంజన కెప్టెన్గా ఉన్నారు కాబట్టి ఆమె దొంగల గురించి చాలా ఫీల్ అవుతూ దొంగలు అని అంటుంది. అసలు ఆమె పెద్ద గజ దొంగ ఇలా మాట్లాడుతుంటే పక్కన మనీష్ వచ్చి కూడా నవ్వుకున్నాడు. బిగ్ బాస్ అంటే గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరిని నామినేట్ చేసేటువంటి అవకాశం కల్పించాడు. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. తనుజ యాజ్ యూజువల్గా మన హరీష్ని అయితే నామినేట్ చేసింది. హరీష్ని ఎందుకు నామినేట్ చేసిందో మనందరికీ తెలుసు. లాస్ట్ వీక్ హరీష్ తనుజని నీ పద్ధతి బాలేదని చెప్పి అన్నాడు. సో అది దానికి చాలా తను హర్ట్ అయిందనమాట. అదే విషయాన్ని చెప్పింది. నాకు మీరు లాస్ట్ వీక్ ఇలా మాట్లాడారు, నాకు అది నచ్చలేదు, సో అందుకే మిమ్మల్ని నామినేట్ చేశానని చెప్పి. హౌస్లోకి వచ్చింది కూడా కొత్త ఆమె వెర్షన్లో. హౌస్లోకి అందరం కొత్తగా వచ్చాం, అందరం కలవాలని లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు, అప్పుడు ఫస్ట్లో ఉన్నప్పుడు ఎలా మీరు దాన్ని ఇది చేస్తారు అని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. హరీష్ కూడా తను కూడా అవును హౌస్లోకి వచ్చిన వాళ్ళు అందరం కొత్త వాళ్ళమే, ఎవరెవరికి తెలియదు. అంతకు ముందు రోజు ప్రియా ఆకలేసినప్పుడు ఫుడ్ కోసం వెళ్తే అప్పుడు ఆ టైంలో ఫుడ్ వండి పెట్టడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆమె ఒక ఆమ్లెట్ మీరే వేసి ఇచ్చారు. ఆ ఆమ్లెట్ అర్ధాకలతో తిని పడుకుంది. తర్వాత నెక్స్ట్ డే కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు చాలా అసహనంగా ఉన్నారు, పేషెన్స్ లేదు మీకు అని మాస్క్ మ్యాన్ తనుజాని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఎందుకు మీకు అంత చిరాకు ఏంటి, మీ అందుకే మీ పద్ధతి నచ్చలేదు, మీ బిహేవియర్ నచ్చలేదు అనేటువంటి పాయింట్ని హరీష్ చెప్పాడు. తనేమంటదంటే నేను 24 hours నేను నవ్వుతూ ఉండాలి, హౌస్లోకి వచ్చిన కొత్త, నేను ఇంట్లోనే నేను ఒంటరిగా ఉంటాను, మా వాళ్ళతో ఎవరితో కూడా నేను అంత కలవలేను, నేను నా ప్రవర్తన ఇలా ఉంటుంది, అంతేకాని నేను చిరాకు పడాలని మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, నా ప్రాబ్లం నాకు పర్సనల్ ఉంది. ఆ పాయింట్స్ అనమాట తనుజ రేజ్ చేసిన తర్వాత ఈయనేమంటాడంటే ఫస్ట్ మీది యాక్షన్ ఉంది, నాది రియాక్షనే చూశారు, నాది యాక్షన్ కాదు ఏంటి, మీరు అలా చిరాగ్గా మొహం పెట్టారు కాబట్టి మమ్మల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు అంటే పేషెన్స్ లేకుండా, మీరు ఓర్పు లేకుండా అలా మీ మొహంలో అది నచ్చక మా రియాక్షన్ అలా కనిపించింది అని చెప్పి ఆయన అన్నారు. హరీష్ విషయంలో అంటే ఒక అగ్రెసివ్ కనిపిస్తుంది, ఒక కోపం కనిపిస్తుంది. మన నిజ జీవితంలో కూడా ఎవరైనా సరే కొంచెం కోపతాపాలు ఉన్నా సరే మళ్ళీ సర్దుకుని పోయి మళ్ళీ కలిసిపోయి ఉండాలి, ఎప్పుడు కొంచెం నవ్వుతూ ఉండాలి. సో అది లేదనమాట. నాకే అన్నీ తెలుసు, నేనే తోపు అనే ఫీలింగ్తో అతను ఉన్నాడు. సో అది కరెక్ట్ కాదు. మళ్ళీ 2 days నుంచి అన్నం తినకపోవడం ఇవన్నీ కూడా అవసరం లేదు కదా. అంత కోపం, అంత ప్రతీకారం, అంత కక్షలు ఎందుకు పెట్టుకోవాలి. ఏదో ఒక మాట అంటే చిన్నప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, వీళ్ళందరూ సుమన్ శెట్టి కానీ వీళ్ళందరూ ఎంత సింపుల్గా ఉంటున్నారు. వాళ్ళు ఏదైనా గొడవ అయినా కూడా మళ్ళీ కలిసిపోయి జోక్ వేసుకుని సరదాగా ఉంటున్నారు. అలా ఉండాలి. సరే మాస్క్ మ్యాన్ అయితే అలా ఉండడు, తనుజాకి అయితే అది నచ్చలేదు. సో మాస్క్ మ్యాన్ తనుజా విషయం అయితే పక్కన పెడితే, తర్వాత తనుజ రెండో నామినేషన్కి వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేసింది. ఫ్లోరాని నామినేట్ చేస్తుంటే ఈమె రీజన్ ఏం చెప్తుందంటే, మేము వర్క్స్ చేస్తున్నాం ఇక్కడ, మాకు కూడా వర్క్స్ ఉన్నాయి, మా సరౌండింగ్స్లో మాకుండే పనులు మాకుంటాయి, మీరు ప్రతిదీ కూడా ఒక గొడవలా తీసుకుంటున్నారు, మీరు ఫ్రీ బర్డ్ అంటే ఫీల్ అయిపోయినప్పుడు లోపల సంజన గారిని ఎలాంటి మాటలు యూజ్ చేశారు అది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి తనుజ ఫ్లోరాని పాయింట్అవుట్ చేసిందనమాట. మరి ప్రతిదానికి గొడవ పెట్టుకున్నారు ఇది అని. ఆ ఫ్లోరా పాయింట్, ఆమె పాయింట్ ఏంటంటే, నేను గొడవ పెట్టుకోవడం కాదు, అసలు మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఏ చిన్న విషయమైనా సరే నాకు బయట వాళ్ళు ఓనర్స్ వాళ్ళ సపోర్ట్ ఉంది కానీ మీ సపోర్ట్ లేదు, మీరంతా ఒకటవుతున్నారు. ఆమె పాయింట్లో ఏంటంటే ఈవిడ్ని పట్టించుకోవట్లేదు, ఈమెతో మాట్లాడట్లేదు, ఈమెతో కలిసికట్టుగా నడవట్లేదు, వాళ్ళంతా ఒక ఫీలింగ్తో ఉన్నారు, అంటే ఒక ఏదో దూరం పెడుతున్నారు అన్న ఫీలింగు ఆమెకుంది. అట్ ది సేమ్ టైము అవతల నుంచి ఏదైనా చిన్న సపోర్ట్ లభించినా కూడా అవతల వాళ్ళు గొప్ప అన్నట్లుగానే ఉంటుందన్నమాట. సో అందుకే ఫ్లోరా ఏంటంటే వీళ్ళ టీం కన్నా కూడా, వీళ్ళ హౌస్మేట్స్ కన్నా కూడా అవతల వాళ్ళనే ఆమెకి సపోర్ట్ చేశారనేటువంటి పాయింట్లో ఆమె ఉంది. ఆమె హర్ట్ అయిందనమాట. మనీష్ నామినేట్ చేసే టైం వచ్చింది. మనీష్ భరణిని నామినేట్ చేశాడు. భరణి గారిని నామినేట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, భరణి గారు ఒక పాము లాంటి వాడని చెప్పాడు. అంటే మనం చాలా పెట్ యానిమల్స్ని పెంచుకుంటాం కానీ మన ఇంట్లోనే, మన హౌస్లోనే ఒక పాము ఉందని చెప్పాడు. అలాగే మా యూనిటీని దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు, కానీ అది అవ్వలేదు. ఎగ్ విషయం కూడా మీకు తెలుసు, భరణి గారు ఎగ్ విషయం మీకు తెలుసు, తెలిసినా సరే మీరంతా గేమ్ ఆడారు, కావాలని చేస్తారు. సంజన ప్లేట్ మర్చిపోవడం మీకు తెలుసు, అవన్నీ తెలుసు. తెలిసినా కూడా ఇప్పుడు ప్రియ రాగానే మళ్ళీ మీరు దాన్ని ఇచ్చేస్తారు, ఆ టాపిక్ తీసుకొస్తారు. అంటే ఏంటంటే మనీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాగా అబ్జర్వ్ చేసింది, ఆయన భరణి గారిని ఈయన సేఫ్ గేమ్ ఆడతారు, ప్లస్ వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. మేము వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళకి తెలిసినా కూడా మళ్ళీ ఆ పాయింట్ని డిస్కస్ చేసి అక్కడ ఒక టాపిక్ని రేజ్ చేసేటువంటి గేమ్ ఆడతారు. అంటే అంత జెన్యూన్ కాదు. నేను అందుకనే టైం చూసుకుని కరెక్ట్గా మాట్లాడతారు అనేది మన మనీష్ పాయింట్. అయితే భరణి గారు దానికి ఇచ్చినటువంటి ఇదేంటంటే, 100 చెడు గుణాలు ఉన్నా సరే ఒక మనిషిలో ఒక్క మంచి గుణం ఉన్నా సరే నేను దాన్నే తీసుకుంటాను. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అందరూ 100%
కరెక్ట్ పర్సన్స్ అనేది పర్ఫెక్ట్ కాదు. నాలో బ్యాడ్ థింగ్స్ నువ్వు చూసావు. కానీ నీలో నేను గుడ్ థింగ్స్ మాత్రమే చూసాను. నేను లాస్ట్ వీక్ హ్యామర్ ఇచ్చి నిన్ను సేఫ్ జోన్‌లోకి తీసుకొచ్చాను. లేకపోతే నువ్వు నామినేషన్‌కెళ్ళేవాడివి, డేంజర్ జోన్‌లో పడేవాడివి అని చెప్పి, అయినా నాకేమి కోపం లేదు. డిమాండ్ పవన్‌ని నేను అప్పుడు నామినేషన్‌లో అలా మాట్లాడినందుకు తర్వాత నేను 100 సార్లు సారీ చెప్పాను. నాకు అట్లాంటిదేమి ఉండదు. ఇదంతా ఆడియన్స్ చూస్తున్నారు. సో, అంతిమ నిర్ణయం వాళ్ళదే. ఫైనల్‌గా ప్రేక్షకులు ఏమంటారో అదే అని చెప్పేసి ఇక భరణి గారు ఆయన ఇది చెప్తారన్నమాట. ఆయన సమాధానం చెప్తారు. ఇక చివరిగా మనీష్ రీతుని నామినేట్ చేయడం అనేది ఇదేదో తన మీద కోపంతో ఈయన నామినేట్ చేసాడు. ఎవరో ఒకరిని చేయాలి కాబట్టి అన్నట్లుగా ఉంది తప్ప, తను కూడా ఈ నన్నెందుకు నామినేట్ చేశారనేటువంటి ఒక సెన్స్‌లో నేను ఈయనేమంటాడు, "నువ్వు లోపలికొచ్చేటప్పుడు అడగట్లేదు, పర్మిషన్ తీసుకోవట్లేదు. నువ్వు అంట్లు కడగాలి, అవి సరిగ్గా కడగట్లేదు. చెత్త సరిగ్గా క్లీన్ చేయట్లేదు. చెత్తంతా అలాగే ఉంటుంది. అంట్లు ఎక్కడ తోమిన అంట్లు అక్కడే ఉంటున్నాయి. అంటే నేను అన్నీ చేస్తున్నాను. అన్నీ చేయకుండానే మీరు తింటున్నారా? నేను అన్నీ చేస్తున్నాను. నా మీద ఎందుకు ఇట్లా ఏదో రీజన్ పెట్టుకొని మనసులో 100 పెట్టుకొని ఏదో క్రియేట్ చేసి చేయాలని ఎందుకు చేస్తున్నావు?" అది ఇది అని చెప్పి రీతు మనీష్ మీద పడతది. మళ్ళీ దాని మధ్యలో డిమాండ్ పవన్‌ని అడగటం. ఈమేమో "నువ్వు నాకు ఎప్పుడైనా చెప్పావా? ఇలాగ నన్ను ఇట్లా అంటున్నారు, ఇట్లా బాగోట్లేదు అంటున్నారని" చెప్పి నాకెవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. నేనంతా వర్క్ బానే చేస్తున్నాను. కావాలని ఇది నామినేషన్ చేయాలి కాబట్టి నన్ను కావాలని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారని చెప్పేసి నేను నామినేషన్ కూడా నేను ఒప్పుకోను. డామ్ డీమ్ డిష్ కంటే అప్పుడు బిగ్ బాస్ మీకు నామినేషన్ చేయటం అనేది నామినేషన్ చేసేవాళ్ళు చేస్తారు. అది యాక్సెప్ట్ చేయాలా చేయలేదా అనేది మీకు కాదు. మీ పాయింట్స్ మాత్రమే మీరు చెప్పాలి అని చెప్పంటే అప్పుడు రంగు పూపించుకుంటదనమాట.